గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫైనాన్స్ అనేది తీసుకోను. నా సిస్టమ్ అది. ఎందుకంటే ఫైనాన్స్ తీసుకుంటే మన ఒళ్ళు పొగరెక్కి బడ్జెట్ పెరిగిపోయి రకరకాల విన్యాసాలు చేస్తాం. మన దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత ఫైనాన్స్ చేసాం, ఇది ఇలా మింగేస్తుంది దీన్ని. మింగేస్తుంది. కాబట్టి అప్పు చేయకూడదు. ఇంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో ఎలా చేయగలమో తెలుసు, చేసాం గతంలో, ఇప్పుడు చేస్తున్నాం. ఈ డబ్బుతో మనం వంటర్స్ ఎలా చేయాలో ఆలోచిస్తున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు ఎంత మీకు కాశీ అనే సినిమా చెప్పాను కదా, అవును. అదే కాశీ సినిమా మీరు తీస్తే కోట అవుద్ది. నేను దాన్ని ఎలాగా ఒబిడీ చేయాలో నాకు తెలుసు, నేను చేస్తున్నాను ఆ సినిమా. అలాగే మీకు చెప్పాను, ఎంత మా నాన్న హీరో సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ పెట్టాలి. పెద్ద ఆర్టిస్ట్ పెట్టినా ఆడదు, నేను పెట్టినా ఆడదు. మనకు కావాల్సిన సినిమా తీసాం, చూపించాం, రిలీజ్ చేసాం. అంటే హిట్ కావాల్సిన అవసరం అసలు లేనే లేదా? ఎలా ప్రేక్షకులకు మనకు మెప్పించాలి ఇట్లా అని ఏమో అవసరం లేదా? ఎలా హిట్ అవుతుంది చెప్పు. ఇప్పుడు తెలుసు కదా అని సినిమా రిలీజ్ అయ్యిందనండి, 23 కోట్లు 25 కోట్లు పెట్టి తీశారండి. దాంట్లో సిద్ధు జొన్నగడ్డ నెంబర్ 1 హీరో కదా. ఎందుకు ఆడలేదు సినిమా? వాళ్ళు మనసు పెట్టి తీశారు కదా. నేను ఇంకో సినిమా రిలీజ్ అయింది, కమిటీ కూరలో ఉండే పేరేంటిది, మిత్రమండలి. మరి ఆ సినిమా ఎందుకు ఆడలేదు? దాని బన్నీ వాసు లాంటి వాళ్ళు దానికి సపోర్ట్ చేశారు, బోర్డు ప్రమోట్ చేశారు, బోర్డు చేశారు కదా. ఎందుకు ఆడలేదు? కానీ అంటే మీరు రిలీజ్ అవ్వకముందే మీ సినిమా దాని గురించి అరే ఇది ఆడదు అని చెప్పేసి మళ్ళీ ఎందుకు తీయడం? ఎందుకు తీస్తాను తర్వాత చెప్తాను. ఆడదు అని కాదు, నేను చెప్తాను మీకు. 10 సినిమా అండి, అదిరిపోయింది, 100 రోజులు ఆడతాను చెప్తాను మీకు. నేను కిందే మీ కామెంట్ పెడతారు, ఈ ఇరుపప్ప సినిమా ఎందుకు ఆడుతుంది అని. ఆడేవాడు నా కామెంట్ పెడితే నేనే చెప్తాను కదా ఆడదని. ఇప్పుడు నేను ఎనలైజర్ని, ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదో. మీలాంటి వాడికి ఛానల్స్ 100 ఛానల్స్ నేను రివ్యూలు ఎత్తుంటాం కదా. మరి నా సినిమా ఆడుతుంది, ఆ మాత్రం బొరలేదు నాకు. ఇప్పుడు థియేటర్ ప్రేక్షకుడు వస్తున్నాడు ప్రేక్షకుడు. నేను మేము బేవర్ వెళ్ళాం, తాడిపల్లి షూటింగ్ చేసాం 20 రోజులు. ఆ షూటింగ్ చేసినప్పుడు థియేటర్కి వెళ్తే అసలు పాత థియేటర్లన్నీ మూసేశారు, కట్టేశారు, క్లోజ్ చేశారు. ఏదో 1-2 మల్టీప్లెక్స్ అలానే రన్ అవుతున్నాయి. కృష్ణ బాలాజీ థియేటర్ అని మా తాడిపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది, నెంబర్ 1 థియేటర్, అది మూసేశారు. ప్రభాత్ థియేటర్ ఉండేది మూసేశారు. జయలక్ష్మి థియేటర్ ఉంది, కొట్టు మినిస్టర్ గారు, కొట్టు సత్యనారాయణ గారు మినిస్టర్ గారు, ఆయన థియేటర్ మూసేశారు, కళ్యాణం చేసేశారు. అలాగే రేలంగి చిత్రమందిరు మూసేశారు. అలా వెంకటరామ అండ్ లక్ష్మీ పాండం కానీ 2 డబుల్ థియేటర్ ఉంది, మూసేశారు. ఏదైతే మూసేశారు, వాళ్ళందరూ కోటీశ్వర్లు. ఈవేళ డబ్బు సంబంధించిన కాదు, పూర్వం నుంచి ఉన్నవాళ్ళు. అంటే థియేటర్కి జనం రావట్లేదు, మూసేశారు, అంతే, వేరే కారణం లేదు. థియేటర్లకి జనం రావట్లేదు, వస్తున్నారు. ఏది ఓజీలకి, దానికి ఓజీ ఎంత బడ్జెట్? 300 కోట్ల బడ్జెట్. మెరాయి ఎంత బడ్జెట్? 100 కోట్ల బడ్జెట్. అంటే ఒక మెరాయి, ఒక ఓజీ లాంటి సినిమాలు చూస్తున్నారు తప్ప, చిన్న సినిమా కొత్త వాళ్ళతో పెట్టిన సినిమా కానీ, మిడిల్ రేంజ్ సినిమా కానీ జనం చూడట్ల. ఎక్కడో పొరపాటున లిటిల్ హార్ట్స్ హిట్ అయింది. లిటిల్ హార్ట్స్ సినిమా 2,60,00,000 పెట్టి తీశారు. అది ఈటీవీ వాళ్ళకి సినిమా. అది వాళ్ళు బన్నీవాసు వాళ్ళు ఆ సినిమా చూసి, ఇది సినిమా మేము రిలీజ్ చేస్తాం సార్, రిలీజ్ చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఈటీవీ వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఈటీవీ వాళ్ళ దగ్గర ఒక అండర్స్టాండింగ్ వచ్చి, రిలీజ్ చేస్తే ఖర్చు డబ్బు అంతా మేము పెట్టుకుంటాం, వచ్చిన డబ్బు ఇద్దరు పంచుకుందామని నిర్ణయానికి వచ్చి తీశారు, రిలీజ్ చేశారు సినిమా. అది ఓన్లీ ఈటీవీ విన్ కోసం తీసిన సినిమా, థియేటర్ రిలీజ్ చేసే కోసం కాదు తీసిన సినిమా. అది రిలీజ్ అయింది, హిట్ అయింది. అలా అది హిట్ అయింది కదా, మరి ఇది ఎందుకు హిట్ అవ్వలేదు? మిత్రమండలి ఎందుకు హిట్ అవ్వలేదు? మరి అది కూడా వాళ్ళు, ఈ మిత్రమండలి సినిమా కూడా ఈ బన్నీ వసాలు తీసింది కాదు, ఎవరైనా మీలాంటి వాళ్ళు తీస్తే సినిమా బాగుందని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే, మీకు మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సీనియర్ కదా, మీకు చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కదా. భారతదేశంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ₹1 కోటి లోపు తీసిన సినిమా ఆడినా సేఫ్ అయినా ఒక 2-3 సినిమాలు చెప్పండి. ఒక సంవత్సరం కాదు, 2020, 2021, 2022, 2023, 2024, 2025, ఈ 5 సంవత్సరాలు మీకు ఛాన్స్ ఇస్తున్నాను. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక సినిమా చెప్పండి, 5 సినిమాలు చెప్పండి. ఇప్పుడు చెప్పలేరు మీరు, నెలకి చెప్పండి, 10 రోజులకి చెప్పండి, లేకపోతే కింద కామెంట్ పెట్టండి. 2020 నుంచి 2025 వరకు తీసిన ₹1 కోటి లోపు బడ్జెట్లో తీసిన సినిమా ఏది ఆడలేదు. నా సినిమా ఏది కూడా ₹1 కోటి పైన బడ్జెట్ కాదు, అదన్నీ ₹1 కోటి లోపు సినిమాలే. నా సినిమా ఎందుకు ఆడుతుంది? బయటోడి సినిమాలు ₹1 కోటి సినిమా ఆడినప్పుడు నా సినిమా ఎందుకు ఆడుతుంది? కాబట్టి నా అంతా నేనే వాలంటరీ చెప్తున్నాను, ఆడదు అని. మరి ఆడదు అన్నప్పుడు తీయడం ఎందుకు అని అన్నారు అనుకోండి, అనమండి, మీరు అన్నాడు పోనీ, మీరు చెప్తాను సమాధానం. నేనే అంటున్నా, చెప్పండి. ఇప్పుడు ఆవిడ కామెంట్ పెడతాను, మీరే పెట్టండి. ఆడదు అని మీరే అంటున్నారు, మరి అయితే తీయడం ఎందుకు? మరి మీ సినిమా ఎందుకు ఆడలేదు? మీరు ఆడుతుంది అని తీశారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిత్రమండలి అని కాదు, అవన్నీ కామెంట్ చేయొద్దు. ఆడుతుంది అని తీసిన సినిమాలు 3 ఉన్నాయి కదా. అవును, ఇక వారు రిలీజ్ సినిమా 10 ఉన్నాయండి. ఆ 10 సినిమాలు ఎందుకు ఆడలేదు? అవన్నీ ఆడతాయని తీశారుగా. మీ దేవుడు కొబ్బరి కొట్టి దండాలు పెట్టి మొక్కుకుని పబ్లిసిటీ చేసి ప్రమోషన్ చేసి చేశారు కదా. ఎందుకు ఆడలేదు? మీరు ఎందుకు ఆడలేదు? మీ సినిమా ఎందుకు ఆడలేదు? మీకు తెలియక ఆడుతుంది ఏమో అని అనుకున్నారు. నాకు క్లియర్గా తెలిసి ఆడదు అని అనుకుంటున్నా. ఎవరు ఫైనల్గా ఏం జరిగింది? నేను చెప్పింది జరిగింది కదా. కాబట్టి ఎందుకు తీస్తున్నాను అడిగారు, క్వశ్చన్ అడిగారు కదా. నాకు బ్లాక్ మనీ ఉంది,
ఉంది. ఇందాక అడిగారు మీరు చెప్పారు కదా. ఎవరు అనుకుంటున్నారు అదేది అని. మీరు చెప్పాలి. ఆ. అంటే బయట వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి అదే అన్నారు సార్, బయట కదా. వాళ్ళు మీరే అనుకోండి, పోనీ మీరే అడగండి, బ్లాక్ మనీ ఉందా? ఉందా? అడగండి. బ్లాక్ మనీ ఉంది మనీ అనుకోండి. ఉందా? బ్లాక్ మనీ ఉంటే దాన్ని వెయిట్ చేయడం కోసం, బ్లాక్ మనీ ఉంది దాన్ని వెయిట్ చేయడం కోసం సినిమాలు తీస్తాను అనుకోండి, ఆ. మరి వెయిట్ అవ్వదు కదా డబ్బు రానప్పుడు. అదే మీరు దాని గురించి ఆన్సర్ చెప్పేశారు కదా. చెప్పేశాను కదా. అయిపోయింది. అందువల్ల ఉమ్, నాకు ఫ్యాషన్ ఉంది. ఉమ్, కొంతమంది సాయంత్రం అయ్యేదడికి మందు ఎత్తారు, ఉమ్, కొంతమంది సాయంత్రం అయ్యేదడికి బ్యాంక్ వెళ్దాం చూస్తారు, లేదా సాయంత్రం అయ్యేదడికి ఇంకో పని చూస్తారు కదా. ఉమ్, నేను ఓన్లీ సినిమా చూస్తా, నాకు సినిమా ప్రాణం, ఉమ్. సినిమా అంటే నాకు ఇష్టం. కాబట్టి ఎలా ఆడాలో నేను ప్రయత్నం చేయట్లా, మనం ఎలా అడగపోయినా మనం ఎలా సేఫ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. వా. అది లాజిక్. అంటే ఇప్పుడు మీరు తీసే ఈ సినిమాలు అన్ని దానిలోంచి మీరు సేఫ్ అవుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 200%. స్ట్రాటజీ ఏంటి అసలు? చెప్తా, దానికి డబ్బు ఇస్తే చెప్తా మీకు. డబ్బు సేఫ్ అంటే కెమెరా ఉంది కదా. నేను వయసుని Yes, sir. పుట్టుకతో, అంటే వయసు అంటే వ్యాపారం కోసం వ్యాపారస్తుడిని నేను. ఉమ్, నేను సినిమా తీసేది నాకు వేరే పిచ్చేం లేదు నాకు. ఉమ్, నేను ఖచ్చితంగా సినిమా తీయటం అనేది నాకు సరదా. సినిమా తీసంలో మనం ఒక 100 రూపాయలు ఎలా సంపాదించాలి, ఉమ్, కోట్లు కూడా సంపాదించక్కల. ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది నాకు 100% తెలుసు క్లియర్గా. ఫ్లాప్ అయినా సరే మనం ఎలా రిలీజ్ చేయాలి, ఎలా డబ్బు రాబట్టాలి. సార్ మీరు తీసే సినిమాలు అన్ని దానిలలో కూడా సో దాని నుంచి డబ్బులు ఎలా రాబట్టాలా అనేది కూడా మీరు ఒక బిజినెస్ అనేది చేస్తున్నారు. ఓకే, ఉమ్. మీరు అంటే ఆడదు అని మీరు అనుకున్నదే ఆడింది అనుకోండి, ఉమ్. అప్పుడు మీరు ఏం అనుకుంటారు? ఇంపాసిబుల్ అని చెప్తే ఎలా ఆడుతుంది? ఏమో. ఆడినామండి. అంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదేండి. ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది కూడా ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు కదా. స్కూల్ ఎగ్జామ్ రాశాను, ఉమ్. ఫెయిల్ అవుతానని ఇంట్లో పిల్లలందరికీ చెప్పేశాను, ఉమ్. ఫెయిల్ అవుతానని. పాస్ అయ్యాను, ఆనందపడతాను, గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను నేను. అంటే మనం తీసిన సినిమా కూడా ఆడుతుందా అని అవుతాను. అయితే ఈ 15 సినిమాల్లో భారతదేశంలో చెప్పాను ఎందాక సక్సెస్ రేటింగ్ 10% ఉందండి. ఉమ్, నా 15 సినిమాల్లో 1-2 సినిమాలు ఆడతాయి, ఉమ్, అంటే హిట్ అవుతాయి. హిట్ అవుతాయి. అంటే ఈ మిగతా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయినా బయలులేదు మనకి, ఫ్లాప్ అయినా కూడా సర్దుకునేంత అడ్జస్ట్మెంట్లో చేసుకుంటున్నాం. ఒకటి సపోజ్ మహానాగా అనే సినిమా చెప్పాను కదా అందాక, ఇది సరదా డిస్కషన్ కాదు, నిజంగా సీరియస్ డిస్కషనే. ఓకే. మహానాగా అనే సినిమా డైరెక్టర్ మనసు పెట్టి ప్రాణం పెట్టి కష్టపడి సినిమా తీశాడు. ఉమ్, కథ ఉంది దాంట్లో, ఆర్టిస్టులు కొత్త వాళ్ళు ఆర్టిస్టులు, కథ ఉంది. ఇది కొత్త వాళ్ళు ఆర్టిస్టులు అయినా థియేటర్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, థియేటర్కి ప్రేక్షకుడు ఎలా నప్పించాలి నాకు తెలుసు, నేను చేస్తాను ఆ పనులేండి. పబ్లిసిటీ ప్రమోషన్ అన్నీ చేస్తాం. నేను సినిమాకి రూపాయి ఖర్చు పెడితే పబ్లిసిటీ కూడా రూపాయి ఖర్చు పెడతాం. ఉమ్, నా లెక్క దాంట్లో ఉంటుంది కాబట్టి ఎంతో అంత జనం థియేటర్కి వెళ్తారు. వెళ్తే జనం నచ్చుద్ది గ్యారంటీగా. ఉమ్, నచ్చలేదు నెక్స్ట్ ఓటీటీ ఉంది, అక్కడే చూపిస్తా, భయం లేదు. నేను డబ్బు ఎలాగ సంపాదిస్తాను, నా ఆ భయం లేదు మీకు అని చెప్పేసాను కదా. డబ్బు పోదు ఖచ్చితంగా. అట్లీస్ట్ ఈ మహానాగా ఈ 15 సినిమాలు ఆడేసి 2 సినిమాలు ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఒకటి మహానాగా. ఉమ్, ఎందుకు మహానాగా గురించి చెప్తున్నారంటే, ఎందుకు అడిగారు దెబ్బ ఏంటని అడిగారు కదా. యా, షూటింగ్ చేసాం, ఆఖరి రోజున నా మీద మా డైరెక్టర్ గారు, నేను దాంట్లో చిన్న వేషం వేశాను, మాంత్రికుడు వేషం. ఉమ్. అయితే నేను డైరెక్టర్ గారి కింద పడుకోబెట్టినాను, నా మీద కెమెరా పెట్టి తీస్తున్నాడు. ఇది దెబ్బకి అదే కదా కారణం. తక్కువ కెమెరా జారి పడిపోయింది దీంట్లో. ఉమ్, కెమెరా జారి పడిపోవడం ఉండదు ఎక్కడ. ఉమ్, కళ్ళు ఇలా తెరిచినందుడికి చేశారు, షార్ట్ తీశారు. తీసిన తర్వాత అది ఏది ఉప్పుతుంటే పడిపోయింది, మొఖం అంతా పచ్చడి అయిపోయింది. అదే కానీ కళ్ళు మూసి ఉన్నాను కాబట్టి సరిపోయింది, కళ్ళు తెరిచి ఉంటే కానీ కళ్ళలో పడును. అయితే భగవంతుడు మన అందు ఉన్నాడు కాబట్టి కళ్ళు పోగొట్టగల. ఎందుకు అడిగారు 15 సినిమా తీస్తారా తీరని. నిజంగా కనుపోతే ఏం చేస్తాను నేను, తీద్దునా? కరోనా వచ్చింది మొన్న, రేపు ఇంకో రావచ్చు, ఉమ్, ఇంకేదో రావచ్చు. అంటే కాలం బట్టి వస్తే మనం ఏం చేయలేం. ఉమ్, మన యాటిట్యూడ్ సినిమా తీద్దామని దానికి కావాల్సిన ఫండ్స్, దానికి వనరులు, వసతులు అన్నీ సెట్ చేసుకున్నాం, గ్యారంటీ చేస్తాం, దాంట్లో ఆ భయం లేదు. ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగి నేనే లేకపోతే ఇంకా చేయలేం కదా. మీరు ఎవరిని అడుగుతారు, నేను ఎందుకు తెలియదు అని అడగలేదు కదా. అప్పుడు నా ఆత్మ వచ్చి మిమ్మల్ని మీతో మాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు తీద్దాం, ఎలా తీద్దాం నిర్ణయించుకున్నాం, దానికి ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాం, తీస్తాం, దాని డౌట్ లేదు. ఆడదంటే ఇప్పుడు మీరు కామెంట్ చేయకపోయినా నేను ఎవడో కామెంట్ చేయకుండా నేనే చెప్తాను, ఆడపోవచ్చు.